ఇవాళ 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. నేడు విజయవాడకు ఉపరాష్ట్రపతి, ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్న రాధాకృష్ణన్. కాసేపట్లో తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం. స్టేట్ కమిటీకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్న బీజేపీ చీఫ్. ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు, అర్ధరాత్రి కంపించిన భూమి, భయాందోళనలో ప్రజలు. విజయవాడలో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబిక అమ్మవారు. బాసరలో జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. చంద్రఘంట అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. విజయవాడలో ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. రాజకీయం, ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై నేతలతో చర్చ. ఐదో రోజు కొనసాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ. బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం. బీసీ రిజర్వేషన్లు ఇవాళ ఖరారయ్యే ఛాన్స్. ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపిన సీఐ. తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్న శంకరయ్య. జూబ్లీహిల్స్, షేక్పేట్లో పర్యటించిన మంత్రులు పొన్నం, వివేక్. పలు అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించిన జీహెచ్ఎంసీ కమిషనర్. హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య. బెంగళూరు హైవే రోడ్లో మృతదేహం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. మైలార్దేవ్పల్లిలో సుపారీ గ్యాంగ్ కలకలం. గుర్తించిన పోలీసులు. 3 నిందితుల అరెస్ట్. ఆసిఫాబాద్ జిల్లాలో జోరుగా అక్రమ ఇసుక రవాణా. అధికారులు అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్న స్థానికులు. సత్యసాయి జిల్లా హిందూపురంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పే ప్రయత్నం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. కోనసీమ జిల్లా కొత్తపల్లిలో ఆకతాయిలో ఆగడాలు. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన. మావోయిస్టులపై తుది పోరుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. మధ్య భారతానికి భారీగా అదనపు బలగాల తరలింపు. H1B వీసా దరఖాస్తు ఎంపికలో DHS కొత్త నిబంధనలు. అధిక నైపుణ్యం, ఎక్కువ వేతనాలు పొందే విదేశీ నిపుణులకు ప్రాధాన్యం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు మరో 4 రోజులు వర్ష సూచన. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు. ఒక్క రోజులో 2,700 రూపాయల పెరుగుదల. ఐసీసీ సంచలన నిర్ణయం. యుఎస్ఏ క్రికెట్పై వేటు. పాలనాపరమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనే కారణం. ఆసియా కప్లో నేడు బంగ్లాతో తలపడనున్న ఇండియా. మ్యాచ్లో గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరనున్న భారత్.